ఎన్టీఆర్ బాలీవుడ్లో నటిస్తున్న మొదటి సినిమా వార్ 2. వైఆర్ ఆఫ్ స్పై యూనివర్స్ ఫ్రాంచైజ్లో రానున్న వార్ 2 ఇప్పుడు ఇంటర్నేషనల్లో సెన్సేషనల్గా మారింది. హృతిక్ రోషన్తో కలిసి ఎన్టీఆర్ ఇండియన్ బిగ్ స్క్రీన్ మీద రికార్డ్స్ క్రియేట్ చేయడానికి రెడీ అయ్యాడు. తాజాగా వార్ 2 టీజర్ విడుదలయ్యి ఆకట్టుకుంది. వార్ 2 టీజర్ మీద ప్రేక్షకులు కురిపిస్తున్న ప్రేమకు ఎన్టీఆర్ ఉప్పొంగిపోయారు. ఈ మేరకు ఎన్టీఆర్ స్పందిస్తూ ప్రజల నుండి వస్తున్న ప్రేమ, ప్రశంసలను చూస్తుంటే నేను నటుణ్ణి అయినందుకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఇంతటి ప్రేమ లభించడం చూస్తుంటే ఇదొక వరంలా అనిపిస్తుంది. మీరు చూపించే ఈ ప్రేమ నాకు చాలా విలువైనది. వార్ 2 మీద మీరు చూపిస్తున్న ప్రేమకు థ్యాంక్స్. ఈ వైఆర్ఎఫ్ స్పై యూనివర్సల్ చిత్రంలో నన్ను పూర్తిగా కొత్తగా చూపించారు. ఈ మూవీ కోసం మేం అంతా కూడా ఎంతో సరదాగా కలిసి పనిచేశాం. దేశంలోనే ప్రతి మూల నుంచి వస్తున్న ప్రేమను చూసి నేను ఉప్పొంగిపోయాను. ఈ పాత్ర నాకు చాలా ప్రత్యేకమైనది. వార్ 2 కోసం ఇంతలా ఎదురు చూస్తున్నారు. థియేటర్లో మీ స్పందన చూడటం నాకు మరింత ఆనందంగా, ఉత్సాహంగా ఉంటుంది. వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్ ఎల్లప్పుడూ కొత్త సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ను ఇస్తుంది. వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్ బాక్సాఫీస్ బెంచ్ మార్కులను సృష్టిస్తుంది. మా వార్ 2 ఒక్క టీజర్తోనే ఇంతటి ప్రభావం చూపించడం, ఆడియన్స్పై ముద్ర వేయడం చూసి నేను నిజంగా సంతోషంగా ఉన్నాను. ఆగస్టు 14 నుండి థియేటర్లో అభిమానులు సందడి చేసేందుకు నేను ఎంతగానో ఎదురు చూస్తున్నానని అన్నారు. ఆదిత్య చోప్రా నిర్మాణంలో అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన వార్ 2లో కియారా అద్వానీ కథానాయికగా నటించారు. ఆగస్టు 14న హిందీ, తమిళ్ మరియు తెలుగు భాషల్లో వార్ 2 భారీ ఎత్తున విడుదల కానుంది. త్వరలోనే ఈ చిత్రం నుండి మొదటి పాట విడుదల కానుంది. ఈ పాట ఎన్టీఆర్, హృతిక్ రోషన్ మీద ఉంటుందని సమాచారం. ఈ పాటలో ఫ్యాన్స్ విజిల్స్ వేసేలా ఉంటుందట. 2019లో వచ్చిన వార్ 2 చిత్రం ఎస్టార్ ఫిలిమ్స్ స్పై యూనివర్స్లో మూడో సినిమాగా కాగా అప్పట్లోనే బ్లాక్ బస్టర్గా నిలిచిన రికార్డులు, వసూళ్లు సాధించింది. ఇప్పుడు అదే స్పై యూనివర్స్లో భాగంగా వార్ 2 కొత్త శక్తితో, నూతన ఉద్రేకంతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈసారి కథలోకి జూనియర్ ఎన్టీఆర్ విలన్గా ఎంట్రీ ఇవ్వటం ప్రత్యేక ఆకర్షణగా మారింది. టీజర్లో హృతిక్ రోషన్ తన కబీర్ పాత్రను మరింత గంభీరంగా, ప్రమాదకరంగా తీర్చిదిద్దిన విధానం ఆకట్టుకుంటోంది. భారీ యాక్షన్ సన్నివేశాలు, కార్ చేజ్లు, కత్తుల పోరాటాలు, మాస్ బాడీ లాంగ్వేజ్, స్టైల్ అన్నీ కలగలిసిన మిశ్రమంగా ఈ టీజర్ రాబోతుంది. 2019లో బ్లాక్ బస్టర్ వార్కి సీక్వెల్ అయిన ఈ చిత్రం ఇది. ఇందులో ఎప్పట్లాగే తన పాత్రలో కనిపించనున్నారు హృతిక్ రోషన్. అలాగే రాయ్ ఏజెంట్ పాత్రలో ఎన్టీఆర్ కనిపించనున్నారు. ఇటీవల విడుదలైన టీజర్లో ఎన్టీఆర్, హృతిక్లు ఇద్దరు లుక్స్, యాక్టింగ్ మరింత హైలైట్ అయింది. ఇదిలా ఉంటే జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ఇద్దరు వార్ 2కి ఎంత పారితోషికం తీసుకున్నారు అన్నది వైరల్గా మారింది. తాజాగా నివేదికల ప్రకారం ఈ సినిమా కోసం ఎన్టీఆర్ 60 కోట్లు తీసుకుంటున్నాడట టాక్. ఇక గతంలో వార్ చిత్రంలో నటించిన హృతిక్ ఇప్పుడు మరోసారి ఒక ఒరిజినల్ పాత్ర కోసం 48 కోట్లు తీసుకుంటున్నట్లు సమాచారం. మరి భారీ అంచనాలు ఉన్న ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి.